హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిలాస్ యూనివర్స్. నేనైతే ఈరోజు స్నాక్స్గా అయితే ఎగ్ పఫ్ చేస్తున్నానండి. ఎయిర్ ఫ్రైయర్లో ఎలా చేస్తానో మీరైతే ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా నేనైతే మైదా పిండి తీసుకున్నాను. ఒక బౌల్లో మైదా పిండి తీసుకొని దానికి సరిపడా నీళ్లు పోసి అయితే నేను బాగా కలుపుకున్నాను. మైదా పిండిలో నేను కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను, కొంచెం టేస్టింగ్ కోసం. ప్లస్ ఉప్పు యాడ్ చేయడం వల్ల కొంచెం మంచిగా పిండి అయితే ఉంటుందన్నమాట కలిపినప్పుడు. దీనికి సరిపడా వాటర్ పోసి అయితే మనం మంచిగా కలుపుకోవాలి. నేను ఇలా ఎయిర్ ఫ్రైయర్లో ఎగ్ పఫ్స్ అనేటివి ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. నేను కూడా ఏదో ట్రై చేద్దామని చేస్తున్నాను, బాబుకి స్నాక్స్ లాగా ఉంటుందని చెప్పేసి. ఈరోజు హాలిడే కదా, సో నేనైతే ట్రై చేశాను అనమాట ఎలా ఉంటుందో అని. ఇలా మంచిగా వాటర్ పోసి అయితే మనం బాగా కలుపుకోవాలి పిండిని. ప్లస్ నేనైతే 4 ఎగ్స్తో అయితే చేస్తున్నాను. సో దానికి సరిపడ పిండి అయితే నేను ఇక్కడ తీసుకున్నాను. లాస్ట్లో నేను కొద్దిగా ఆయిల్ వేసి కూడా చాలా బాగా అయితే కలుపుకున్నాను. ఆయిల్ వేయడం వల్ల పిండి సాఫ్ట్నెస్ అయితే సాఫ్ట్గా ఉంటుందన్నమాట. సో అందుకే ఇక్కడైతే నేను మంచిగా కలుపుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి అయితే మసాజ్ చేశాను. ఇక్కడ చూడొచ్చు నేనైతే ఆయిల్తో ఇలా చేస్తున్నాను అనమాట. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. చాలా టేస్టీగా అయితే వచ్చాయన్నమాట. నేను ఫస్ట్ టైం చేసినా కానీ మాకు చాలా బాగా అనిపించింది. దీనిపైన అయితే ఒక మూత వేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే ఎగ్స్ అయితే బాయిల్ పెట్టుకున్నాను అనమాట. 4 ఎగ్స్ తీసుకున్నాను. ఇక్కడ పిండి ఉంది కదా, నేనైతే ఈ బండని చాలా నీట్గా కడుక్కున్నాను అనమాట ఇందాకే. సో మనం పిండిని అయితే బాగా ఇలా 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 అనుకోవాలన్నమాట, కలుపుకోవాలి బాగా మెత్తగా. నేనైతే కింద బండ అయితే చాలా క్లీన్గా కడుక్కున్నాను అనమాట. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా ఈ చేత్తో ఇలా సాగదీస్తూ అయితే కలుపుకోవాలన్నమాట. ఇలా పిండిని అయితే బాగా కలుపుకొని దీన్నైతే నేనైతే పక్కన బటర్ తీసుకున్నాను. బటర్ ప్లస్ కొంచెం పొడి పిండి అయితే తీసుకున్నాను. ఇలా మనం ఇందాక కలిపెట్టుకున్న మైదా పిండిని అయితే మనం చపాతీలాగా సన్నగా రోల్ చేసుకోవాలన్నమాట. ఇలా సన్నగా చపాతీలాగా చేసుకున్న తర్వాత దానిపైన బటర్ ప్లస్ కొద్దిగా పొడి పిండి అయితే చల్లుకోవాలి. పొడి పిండి చల్లుకొని బుక్ ఫోల్డింగ్లో అయితే ఫోల్డ్ చేసుకొని ఇలా అయితే నేను ఒక 6-7 టైమ్స్ అయితే ఫోల్డ్ చేస్తూ చపాతీలాగా 6-7 టైమ్స్ అయితే లేయర్గా అయితే రోలింగ్ చేయాలన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు నేనైతే కింద బండని అయితే బాగా క్లీన్ చేసుకున్నాను. మొత్తం క్లీన్ చేసుకొని దానిపైన అయితే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే చపాతీ చేసే పీట అయితే మనకు చిన్నగా ఉంటుంది కాబట్టి దానిపైన అయితే చేయడానికి రాదు. సో ఇక్కడ నేను చేస్తున్నట్టు చేయండి. కింద బండని అయితే క్లీన్గా కడుక్కోవాలన్నమాట. ఇక్కడ నేను బటర్ తీసుకున్నాను, బటర్ దానిపైన రుద్దేశాను. ప్లస్ పైనుంచి అయితే పొడి పిండి అయితే చల్లుకుంటున్నాను. ఇప్పుడు బుక్ ఫోల్డింగ్ లాగా అయితే 2 సైడ్స్ నుండి ఫోల్డ్ చేసిన తర్వాత పైనుండి కూడా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా చూస్తున్న విధంగా. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొకసారి కింద పొడి పిండి చల్లుకొని రోల్ చేసుకోవాలన్నమాట చపాతీలాగా. ఎంత బాగా రోల్ చేసుకుంటే అంత బాగా పొరలుగా అయితే వస్తుందన్నమాట మనకి. ఇక్కడ చూడొచ్చు నేను చేస్తున్నట్టు చేసేయండి. ఇక్కడ నేనైతే 5-6 టైమ్స్ చేశానని చెప్పాను కదా, మొత్తం వీడియోలో అయితే ఉంది, మీరైతే చూసేయండి. ఇక్కడ చూసారు కదా, నేను బటర్ అయితే తీసుకున్నాను. మళ్ళీ ఒకసారి లేయర్గా అయితే అప్లై చేసుకున్నాను. అప్లై చేసిన తర్వాత దానిపైన అయితే పొడి పిండి చల్లుకొని మళ్ళీ బుక్ లాగా అయితే చేస్తున్నాను, బుక్ ఫోల్డింగ్ లాగా అయితే చేస్తున్నాను. ఇలా మనకు అయినంత వరకు అయితే చేసుకోవాలన్నమాట. బయట అన్హెల్దీ ఫుడ్ తినే కంటే ఇలా మనం హెల్దీగా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది, అది కూడా 0 ఆయిల్తో. నేనైతే ఆయిల్ ఓన్లీ కర్రీలో యూజ్ చేశాను అంతే, ఇలా అయితే ఏమీ యూజ్ చేయలేదు. ఇలా మంచిగా మనకు అయినంత వరకు అయితే మంచిగా రోల్ చేసుకోవాలి. మైదా పిండి కాబట్టి ఎక్కువ సాగదు, సో మనం బలం పెట్టి అయితే సాగదీయాలి దాన్ని. ఇది 3rd లేయర్ బటర్ అప్లై చేయడం అనమాట. 3rd టైం అప్లై చేస్తున్నాను బటర్. మంచిగా ఈవెన్గా అయితే అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ బటర్ని అయితే కొంచెం రూమ్ టెంపరేచర్లో తీసుకున్నాను, ఎందుకంటే గట్టిగా అయితే లేదు, అది కొంచెం రూమ్ టెంపరేచర్లో దాన్ని కరిగించానమాట. సేమ్ అదే ప్రాసెస్ రిపీట్ అనమాట. ఇక్కడ ఇంకొకసారి చపాతీలాగా అయితే మనకు వీలైనంత వరకు దాన్ని అయితే సాగదీయాలన్నమాట. ఇది మైదా పిండి కదా, నేను ఇందాక చెప్పినట్టు ఎక్కువ సాగదు, సో మనకు బలం అంతా యూజ్ చేసి మరీ సాగదీయాలన్నమాట. ఇలా రోల్ చేసుకోవాలి. ఇక్కడ 4th లేయర్ అనమాట. ఇక్కడ బటర్ అప్లై చేశాను చూడండి. మళ్ళీ ఇంకొకసారి అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి.
బయట ఆయిల్ ఫుడ్ తినే కంటే ఇలా ఇంట్లో చేసుకోవడం చాలా హెల్తీగా ఉంటుంది. ఎయిర్ ఫ్రైయర్ కాబట్టి మనమైతే ఆయిల్‌లో అయితే డీప్ ఫ్రై చేయట్లేదు. ఎయిర్ ఫ్రైయర్‌లో జస్ట్ ఒక పైన పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి మనమైతే చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నేను ఇక్కడ షేప్ అయితే అవుట్ అయిపోతుంది. ఏం కాదు, మనం తర్వాత అయితే దాన్నైతే కట్ చేసుకోవచ్చు. సో, నాకు వీలైనంత వరకు అయితే నేను చేశాను. ఇక్కడ మళ్ళీ బటర్ అప్లై చేసుకున్నాననమాట. మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను. ఇదైతే లాస్ట్ అనమాట. లాస్ట్ ఒకసారి చేసేసి అయితే నేను దాన్ని మళ్ళీ ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట పిండిని. కొంచెం బటర్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందని. ఇది లాస్ట్ లేయర్ అనమాట. సో, లాస్ట్ లేయర్ అయితే నేనైతే చేసేసాను. ఇలా అయితే నీట్గా అయితే బయట ఆయిల్ ఫుడ్ తినే కంటే ఇంట్లో చేసుకోవడం చాలా అంటే చాలా బెస్ట్. టేస్ట్ ఎలా ఉన్నా కానీ హెల్త్కి మాత్రం చాలా మంచిది. సో, ఇలా లాస్ట్ లేయర్ అప్లై చేసేసి నేను ఇప్పుడు ఈ పిండిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇక్కడైతే నేను ఆనియన్ కర్రీ కోసం అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను అనమాట. నేను ఆనియన్ కట్టర్ అయితే ఉందన్నమాట నా దగ్గర. సో, ఇక్కడ నైఫ్తో అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని తర్వాత దాన్ని అయితే నేను ఆనియన్ చిన్న చిన్న కట్ చేసుకునే బాక్స్ ఉంటుంది కదా, నైఫ్తోని దాంట్లో అయితే వేసేసాను. ఇక్కడ ఎగ్ పఫ్ కాబట్టి ఆనియన్స్ ఎంత చిన్నగా ఉంటే అంత టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో, ఇక్కడైతే నేను చాపర్లో వేసేసాను ఆనియన్స్. సో దట్ చిన్న చిన్నగా అయిపోతుంది. మిక్సీ చేస్తే చాలా టేస్ట్ అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ చాపర్లో వేసాను. చాపర్లో అయితే చాలా నీట్గా తొందరగా కట్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా వస్తుంది. సో, ఇలా అయితే నేనైతే చాపర్లో వేసి కట్ చేసుకున్నాను అనమాట ఆనియన్స్. చాపర్ అయితే చాలా యూజ్ అవుతుంది మనకి, ఏదైనా వెజిటేబుల్స్ కానీ ఏదైనా కట్ చేసుకోవడానికి. ఇక్కడైతే నేను చాపర్లో వేసేసాను. చూడండి ఎంత చిన్నగా అయితే ఆనియన్స్ అయితే వచ్చేసాయి మనకి. ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ ప్యాన్ అయితే నేను తీసుకుంటున్నాను. ఇక్కడ ఎగ్స్ అయితే ఒకసారి బాయిల్ అయిపోయాయి అనమాట. ఇక్కడైతే ప్యాన్లో నేనైతే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేసిన తర్వాత దీంట్లో జీలకర్ర వేసుకున్నాను, ఆవాలు అయితే వేసుకోలేదు. ఇక్కడ నేనైతే సరిపడా కొంచెం కరివేపాకు అయితే తీసుకున్నాను, ప్లస్ చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా తీసుకున్నాను ఆయిల్లో. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయితే దీన్ని అయితే చాలా బాగా మగ్గించాలి. నేను ఇక్కడ ఆయిల్ అయితే తక్కువ యూజ్ చేస్తున్నాను, హెల్త్ అయితే మంచిది కాదు కాబట్టి ఆయిల్ అయితే కొద్దిగా యూజ్ చేశాను అనమాట. ఇక్కడ దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అవి బాగా మగ్గిన తర్వాత దీంట్లో ధనియాల పొడి, కారం పొడి, పసుపు వేసి అయితే మంచిగా కలుపుకున్నాను అనమాట. దీన్ని అయితే మగ్గించుకోవాలి. ఇక్కడైతే నేను ఫ్రిడ్జ్లో నుండి తీసి హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, ఆ పిండిని అయితే తీసుకొని ఇలా లాస్ట్ పఫ్ షీట్ లాగా అయితే తయారు చేసుకుంటున్నాను. రోలింగ్ అయితే చేసుకుంటున్నాను. చూడవచ్చు ఇక్కడ ఇలా మంచిగా రోల్ అయితే ఎంత సన్నగా చేసుకుంటే అంత మంచిగా పఫ్స్ అయితే వస్తాయన్నమాట. ఇలా నేను చూపిస్తున్నట్టు పక్కన అయితే నేను ఎయిర్ ఫ్రైయర్ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడే ఆన్ చేయలేదు ఇంకా. సో, అక్కడ మీరు చూస్తున్నారు కదా, అదే ఎయిర్ ఫ్రైయర్ అనమాట. ఇలా సన్నగా అయితే రోల్ చేసుకోవాలి. కింద బండ అయితే నీట్గా ఉండాలన్నమాట మనకి, ఏ డస్ట్ లేకుండా. ఇలా మంచిగా ప్రెస్ చేస్తూ అది చేసుకోవాలన్నమాట. ఇలా రోలింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే సైడ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను, ఎక్స్ట్రా పార్ట్. అది మనం తర్వాత చపాతీలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూస్తున్నారు కదా, సైడ్ అయితే కట్ చేసుకున్నాను అనమాట నేను, సైడ్ పార్ట్స్. సో దట్ పఫ్ షీట్స్ అయితే మంచిగా వస్తాయని నేనైతే ఇక్కడ సిక్స్ పార్ట్స్ అయితే చేశాను అనమాట. పఫ్ షీట్స్ 6 పఫ్స్ అయితే నేను చేసుకున్నాను. ఇక్కడ చూడొచ్చు, నేను కట్ చేస్తున్నట్టయితే మీరు కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ 2 పెద్దవి చేశాను, ప్లస్ ఇంకా 2 కూడా చిన్న చిన్నవి చేసుకున్నాను అనమాట, బాబు తింటాడని చెప్పేసి.
ఇక్కడ నేను చూస్తున్నాను కింద అతుక్కున్నాయా లేదా అని అయితే చెక్ చేసుకుంటున్నాను అనమాట. బట్ కింద అయితే ఏం అతుక్కోలేదు, చాలా బాగా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి పఫ్ షీట్స్. ఇలా మనం ఫస్ట్ ఆనియన్ కర్రీ రెడీ చేసుకున్నాం కదా, అదైతే పెట్టుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా అన్నిట్లో సరిగ్గా. నేను ఇక్కడైతే 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. హాఫ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఎగ్ పఫ్లో ఎప్పుడైనా ఎగ్. సో హాఫ్ వేసుకుంటేనే బాగుంటుంది అనమాట. ఇలా రివర్స్లో అయితే వేసి పెట్టుకోవాలన్నమాట ఎగ్. మీరు పఫ్ షీట్స్ కూడా చూడొచ్చు, కొంచెం లేయర్గా అయితే కనిపిస్తుంది మీకు. అలా అయితే ఉండాలి. నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. ఇలా కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలన్నమాట పైన. ఇప్పుడు దీన్ని అయితే ఫోల్డ్ చేసుకొని కొద్దిగా పక్కన వాటర్తోనే అయితే అంటించుకోవాలన్నమాట. ఇలా 4 సైడ్స్ నుండి తీసుకొని ఇలా మధ్యలో అయితే జాయిన్ చేసేయాలన్నమాట. పక్కన కొంచెం వాటర్ తీసుకొని అలా అతికించుకుంటే బాగుంటుంది, వెళ్ళదన్నమాట అది. అంటే లోపల మనం పెట్టిన ఆనియన్ అండ్ ఎగ్ అనేది బయటకు రాకుండా మంచిగా ప్రాపర్గా కుక్ అవుతాయి అన్నమాట. సో నేనైతే ఇవి లాస్ట్లో పెట్టిన షీట్స్ కొంచెం చిన్నగా కట్ చేసుకున్నాను కాబట్టి ఓన్లీ 2 సైడ్స్ ఫోల్డింగ్ అయితే చేశాను. వేరేవి అయితే నేను 4 సైడ్స్ నుండి ఫోల్డింగ్ అయితే పెట్టుకున్నాను అనమాట. అంతే. ఎయిర్ ఫ్రైయర్ని అయితే మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట. ఎయిర్ ఫ్రైయర్లో గిన్నెని దాన్ని వాష్ చేసిన తర్వాత అయితే ఇట్లా నేను మంచిగా నీట్గా అయితే అమర్చుకున్నాను ఎయిర్ ఫ్రైయర్లో. ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకున్న తర్వాత మనమైతే దానిపై నుండి కొద్దిగా ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. సో దట్ పైన అయితే క్రిస్పీగా వస్తుంది గోల్డెన్ కలర్లో. ఇక్కడ నేను ఎయిర్ ఫ్రైయర్లో అయితే 200 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఒక 15 మినిట్స్ అయితే ఎయిర్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూడొచ్చు నేను 120 డిగ్రీస్ దగ్గర అయితే సెట్ చేసుకున్నాను. ప్లస్ 15 మినిట్స్ అయితే అంటే ఎయిర్ ఫ్రైలో ఉంచాను అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు నేనైతే టైమర్ అయితే సెట్ చేసుకుంటున్నాను. 16 మినిట్స్ ఆన్ చేసేసాను అనమాట. ఇక్కడైతే టైమర్ రెడీ అయిపోయింది. 15 మినిట్స్ తర్వాత ఇక్కడైతే నేను ఓపెన్ చేస్తున్నాను ఎలా వచ్చాయో. చాలా అంటే చాలా బాగా వచ్చాయి క్రిస్పీగా. నేనైతే ఇక్కడ టొమాటో కెచప్ వేసుకొని అయితే తిన్నాను అనమాట. చాలా బాగా అనిపించింది. బయట తినేదానికంటే ఇలా హెల్తీగా చేసుకోవడం అయితే చాలా బాగుంటుంది ఇంట్లోనే. ఇక్కడ చూడొచ్చు కెచప్ వేసుకొని అయితే తిన్నాము. మా బాబు కూడా చాలా బాగా ఇష్టంగా తిన్నాడు అనమాట. మొత్తం కంప్లీట్ చేసేసాడు. ఇలా స్కూల్కి వెళ్ళే పిల్లలకి కూడా మీరైతే చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారనమాట.